Our hearts beat to the city. హలో ఆల్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. లాస్ట్ నేను వీడియో పోస్ట్ చేశాను కదా! టైమ్ మేనేజ్‌మెంట్ టిప్స్ గురించి. మంచిగా రీచ్ వస్తుందన్నమాట. సో, దాంట్లో అడిగారు కామెంట్స్‌లో మొత్తంగా ఎలా చేసుకున్నారో చూపించమని. సో, ఈరోజైతే పర్టిక్యులర్‌గా నా సబ్‌స్క్రైబర్స్ అడిగారు కాబట్టి వాళ్ళ గురించి ఈ వీడియో చేస్తున్నాను. నేనిలా ఈ 3 చార్ట్స్‌ని ప్రిపేర్ చేసుకున్నా అండ్ ఏమేమి రాసుకున్నా అని ఈ వీడియోలో ఇన్ డీటెయిల్‌గా చూపిస్తాను. అండ్ మీకు హోప్ నచ్చుతుందనుకుంటున్నాను. సో, ఫస్ట్‌కైతే వీక్లీ క్లీనింగ్ రొటీన్ గురించి మాట్లాడుకుందాం. డస్టింగ్, ఫ్రిడ్జ్ క్లీనింగ్, బెడ్‌షీట్ చేంజింగ్, పూజా రూమ్ క్లీనింగ్, ప్లాంట్స్ కేర్, కారిడార్ క్లీనింగ్, స్విచ్ బోర్డ్ క్లీనింగ్, విండోస్ క్లీనింగ్, వాటర్ ఫిల్టర్ క్లీనింగ్, బాత్రూమ్ క్లీనింగ్, మీల్స్ ప్లానింగ్, వెజెస్ అండ్ ఫ్రూట్స్, ఐరనింగ్ క్లాత్స్, షూస్, లంచ్ బ్యాగ్ అండ్ వాషింగ్. సో, ఇవన్నీ నేను వీక్లీ క్లీనింగ్ దీంట్లోకి పెట్టుకున్నాను. ఇక్కడ కొంచెం బ్లర్‌గా కనిపిస్తుంది. నేనైతే మాక్సిమం ఈ క్లిప్స్‌నైతే కమ్యూనిటీలో పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఆల్రెడీ నేను షార్ట్‌లో చెప్పాను నా డైలీ రొటీన్ గురించి. 4:30కి వేకప్ ఉంటది. 5-6:15 జర్నలింగ్, వర్కౌట్ అండ్ బుక్ రీడింగ్. 6:30-8 హౌస్ chores, meal preparation. 8-9 kitchen cleaning, organization. 9-10 washing clothes, get ready to office. 9-2:30 ఆఫీస్ వర్క్ ఉంటది గాబట్టి సో, అక్కడ 2:30-3 లంచ్, 3-4 యూట్యూబ్ వర్క్, కంటెంట్ రైటింగ్, 4-5 ఈవినింగ్ వర్క్స్, 5-6 స్నాక్స్ ప్రిపరేషన్, రిషిస్ టైమ్ ప్లే ఆర్ టీవీ, 6-7 పూజ, రిషి టైమ్ హెల్పింగ్ సో, అలా ఉంటది. 7-8 మీల్ ప్రిపరేషన్ ఉంటది. 8-8:30 డిన్నర్ టైమ్, 8:30-9:15 కిచెన్ క్లీనింగ్ ఉంటది. 9:15-9:30 స్టోరీ టైమ్ ఉంటది. 9:30-10 బుక్ రీడింగ్, 10-10:30 సెల్ఫ్ కేర్, యూట్యూబ్ ఎడిటింగ్, 10:30కి స్లీప్. సో, ఇది నా మంత్లీ క్లీనింగ్ రొటీన్. సో, మోస్ట్‌లీ మంత్లీ క్లీనింగ్ రొటీన్ అండ్ వీక్లీ క్లీనింగ్ రొటీన్ సేమ్ ఉంటది. లైక్ డస్టింగ్ కావచ్చు, డీక్లటరింగ్ కావచ్చు, వార్డ్‌రోబ్, టాయ్స్, బుక్స్ షెల్ఫ్ ఇవన్నీ డీక్లటర్ చేస్తాను. వాషింగ్ మిషన్ క్లీనింగ్ మంత్లీ వన్స్ పెట్టుకుంటా. బెడ్‌షీట్ చేంజింగ్, డస్టింగ్ ఇవన్నీను వీక్‌లోనూ ఉంటది. మంత్లీ క్లీనింగ్ రొటీన్‌లోనూ ఉంటది. లైక్ ఫ్రిడ్జ్ ఆర్గనైజేషన్, బుక్ షెల్ఫ్ ఆర్గనైజేషన్, కారిడార్ క్లీనింగ్, షూ ర్యాక్ క్లీనింగ్, స్విచ్ బోర్డ్ క్లీనింగ్, గ్రాసరీ ప్లానింగ్ అని, ఇలా మంత్లీ ప్లానింగ్ అని, ఇలా మోస్ట్‌లీ వీక్లీ రొటీన్ క్లీనింగ్ రొటీన్, మంత్లీ క్లీనింగ్ రొటీన్ సేమ్ ఉంటది. సో, ఒక్క వీక్ స్కిప్ అయినా నాకు ఇలా మంత్లీ క్లీనింగ్ రొటీన్‌లోకి యాడ్ అయిపోతుంది కాబట్టి నో ప్రాబ్లమ్. కొన్ని వీక్స్ నేను స్కిప్ చేస్తాను. సో, మంత్లీ డీప్ క్లీనింగ్‌లో అడ్జస్ట్ అయిపోతుంది. ఇంకొకటేంటంటే వీక్లీ క్లీనింగ్‌లో నేను కొన్ని డెప్త్‌గా చేయను. కానీ మంత్లీ క్లీనింగ్ రొటీన్‌లో ఇన్ డీటెయిల్‌గా చేసుకుంటాను. సో, అదే తేడా. అండ్ ఆల్సో మీకు కొంచెం ఇక్కడ ఫాస్ట్‌గా అనిపియచ్చు. నేను క్లిప్స్ ప్రతి ఒక్క చార్ట్ క్లిప్స్ కూడా నేను కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను. ఈరోజు సండే కాబట్టి ఇక్కడ మీల్ ప్రిపరేషన్స్ కూడా అంటే మీల్ ప్లానింగ్ ప్రిపరేషన్స్ కూడా స్టార్ట్ చేసేసాను. సో దట్ ఏం వెజిటబుల్స్ ఉన్నాయి అండ్ ఏమేం ప్లాన్ చేసుకోవాలని ఇక్కడ రాసుకుంటున్నాను. ఈ చార్ట్ కూడా నేను కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి. ఎవ్రీడే మార్నింగ్ నాకు గంజి ఉంటది. అయినంత రైస్ తక్కువ తింటా. న్యూట్రియంట్స్ ఎక్కువ ఉండేలాగా ప్లేట్ అరేంజ్ చేసుకుంటా. ఇదే నేను ఫాలో అవుతున్నాను. అండ్ ఆల్సో మాక్సిమం హెల్తీగానే తినడానికి ట్రై చేస్తా. We began to feel the fire. We rise like tall buildings as the chemicals they take us high. మీరిక్కడ చూస్తే ఇన్ డీటెయిల్‌గా అర్థమైపోతది. ఆల్మోస్ట్ నేను అన్ని టైప్స్ ఆఫ్ మిల్లెట్స్ కావచ్చు, స్ప్రౌట్స్ కావచ్చు, దాల్, పల్సెస్ అన్నీ ఉండేలానే పెట్టుకుంటా. అండ్ స్నాక్స్ కూడా వీక్లీ 2 డేస్ నేను ఏదైనా స్పెషల్‌గా ఇస్తాను గానీ, మాక్సిమం ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను. ఇంకొకటి నైట్ టైమ్స్ రైస్ తక్కువ తింటా. వీక్లీ 1 ఆర్ 2 డేస్ రైస్ పెడతాను. ఇన్ కేస్ నీడ్ ఉంటే. అండ్ ఈరోజైతే ఇంట్లో ఏ వర్క్ కూడా నేను చేయలేదు. సాటర్‌డేనే కంప్లీట్ చేసుకున్నాను. బికాజ్ మా ఇంటి మోల్డ్ ఉంది గాబట్టి. సో, ఫుడ్ అరేంజ్‌మెంట్స్ అన్నీ కొన్నుంటే అవి చేసుకుంటున్నాను. అండ్ ఆల్సో నా డైలీ రొటీన్‌ని చేంజ్ చేయాలి. ఎందుకు అంటే
నన్ను ఒకరు కామెంట్‌లో అడిగారు. మీరేం వర్క్ చేస్తారు? 10:30-2 అయిపోతుంది ఆఫీస్ అంతా ఉండరు అని. నేను జీడీఎస్ పోస్టల్ డిపార్ట్మెంట్‌లో జీడీఎస్‌గా వర్క్ చేస్తున్నాను. ఇదివరకైతే 3 అవర్స్ వర్క్ ఉండేది. ఇప్పుడు 5 అవర్స్ ఎక్స్‌టెండ్ అయింది. అండ్ ఆల్సో నాకు ట్రాన్స్‌ఫర్ అయింది. సో, నా వర్క్ లోడ్ కూడా ఎక్కువైంది. నా డైలీ రొటీన్ అయితే చేంజ్ చేస్తాను. తర్వాత ఇంటికొచ్చినాక కొంచెం రిలాక్స్ అయ్యి చికెన్ చేస్తున్నా. సాంబార్ చేసి కర్ణాటక స్పెషల్ రాగి ముద్ద చేస్తున్నాను. మార్నింగ్ ఇంకా మోల్డ్ వర్క్ అంతా ఉంది గాబట్టి కొంచెం టైర్డ్ అయ్యాను గాబట్టి, ఈరోజు ఎక్కువ వర్క్స్ ఏం పెట్టుకోలేదు ఇంట్లో. సో, సింపుల్‌గా డిన్నర్ కంప్లీట్ చేసేసుకుంటున్నాం. The night's young and it's just begun as she puts her hand in mine. ఇంకెప్పుడైనా నేను ఈ రెసిపీని సాంబార్ రెసిపీని పోస్ట్ చేస్తాను. ఇప్పుడైతే సాంబార్ రెసిపీని షూట్ చేయలేదు. మంచిగా చికెన్ సాంబార్‌తో రాగి ముద్దే డిన్నర్ కంప్లీట్ చేసేసాక, నా టు డూ లిస్ట్‌నయితే ఎంతవరకు పర్ఫెక్ట్‌గా ఫాలో అయ్యానో అని ఒకసారి చెక్ చేసుకుంటాను. నా డైలీ రొటీన్‌లో మాక్సిమం ఇలా జర్నలింగ్ రాసేది మ్యాండేటరీ వర్క్. సో, ఆ డే నేను చేయాల్సిన వర్క్స్, ఇంపార్టెంట్ థింగ్స్ అన్నీ కంప్లీట్ చేశానా లేదా అని ఇక్కడ నాకు నేను ఒకసారి క్రాస్ చెక్ చేసుకుంటాను. సో, ఇలా ఉంది నా ప్లానింగ్. సో, మీకు గనక నచ్చితే ప్లీజ్ వీడియోకి ఒక లైక్ చేయడం మర్చిపోదు. అలాగే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకేదైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్‌లో చెప్పండి. డెఫినిట్‌గా నేను క్లియర్ చేస్తా. ప్రతి ఒక్క చాట్ గురించి నేను కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను. ఒకసారి చెక్ చేయండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.